నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బస్ భవన్ వద్ద కవిత ధర్నా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు తిరుమలలో అగ్ని ప్రమాదం పాదాల సమీపంలో మంటలు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిర్ణయం పిల్లలకు $1000 జమ తెలంగాణకు వర్ష సూచన 3 రోజుల పాటు కురిసే ఛాన్స్ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కవిత సహా జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను అడ్డుగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని కవిత మండిపడ్డారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కవిత సహా జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని కవిత మండిపడ్డారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ధర 1100 ఉంటే 1400 చేసిండు. ఆర్టీసీ పైగా ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా జాగృతి తరపున కవిత అదేవిధంగా జాగృతి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇక కవితను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. విజయ్, ఈరోజు బస్ భవన్ ముట్టడి కార్యక్రమం లోపల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు సంబంధించినటువంటి బస్ పాసులు, అదేవిధంగా చిరుద్యోగులు కానివ్వండి, సామాన్య ప్రజలు వాడేటువంటి బస్ పాసుల రేట్లు పెంచడం అనేది అన్యాయం అని చెప్పేసి జాగృతి ఆధ్వర్యం లోపల వారు ధర్నా కార్యక్రమం నిర్వహించడం. అయితే బస్ భవన్ ముట్టడి కార్యక్రమం లోపల పోలీసు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే
తను అక్కడే కూర్చొని నిరసన తెలపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలను అడ్డు విడుస్తుందని, అదేవిధంగా అయితే బస్ ఛార్జీలు సరాసరి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు బస్ పాసుల ఛార్జీలు పెంచడం అనేది అన్యాయం అని, ఇది పేద బడుగు బలహీన వర్గాల పైన తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తాయని చెప్పేసి కూడా తను తెలపడం జరిగింది. అయితే ఇదే సమయంలో కూడా ఈ రోజే అయితే బస్ భవన్ ముట్టడి కార్యక్రమం అయిన తర్వాత BRS-V ఆధ్వర్యంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, BRS-V అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యం లోపల BRS-V నాయకులు కూడా ఈ రోజు బస్ భవన్ కార్యక్రమం సపరేట్ గా చేయడం అనేది కొన్ని సందేహాలు తావిస్తా ఉంది. కల్వకుంట్ల కవిత తన సొంత కొంపని పెట్టబోతుందా అని చెప్పేసి కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే BRS పార్టీ అదేవిధంగా జాగృతి విద్యార్థి విభాగం అది రెండు కూడా కలిసి చేయకుండా వేరువేరుగా చేయడం అనేది అనేక ప్రశ్నలకు తావిస్తామని తెలుస్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ ముగిసింది. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో ఆయన చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని తేదీలను ఖరారుపై సమావేశం చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ ముగిసింది. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో ఆయన చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో బహిరంగ సభలు ఏర్పాటుకు తేదీలను ఖరారుపై సమావేశంలో చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా అయితే ఉన్నారు, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు వంటి విషయాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో అయితే సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అలాగే పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతల్లో ముఖ్యమంత్రి అయితే చర్చించారు. రాష్ట్రంలోని 2 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనలపై భారీ సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోగా ఆ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరారు. అలాగే బహిరంగ సభలకు తేదీలు ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. మోదీ 11 ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధిష్టానం దిశానిర్దేశం అయితే చేస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా 3 కొత్తగా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మంత్రి పదవులు కేటాయింపుపై ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపైన కూడా ఢిల్లీ పెద్దలతో అయితే రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఏఐసీసీ
టీపీసీసీకి సంబంధించినటువంటి కొంత క్యాడర్ను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో పలు అంశాల మీద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో అయితే చర్చించనున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. రైట్, తిరుమల శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలోని అటవీ ప్రాంతంలో జూన్ 10న ఉదయం మంటలు ఎగసిపడ్డాయి. 100 మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, టీటీడీ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూట్లో వెళ్లే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. మే 1న కూడా తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. తిరుమల శేషాచల కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో జూన్ 10న ఉదయం మంటలు ఎగిసిపడ్డాయి. 100 మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, టీటీడీ అధికారులు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూట్లో వెళ్లే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. మే 1న కూడా తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచాన్ని ఇవాళ భారత్ ఆకర్షిస్తోందన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందన్న కిషన్ రెడ్డి అభివృద్ధి పనుల్లో సమగ్ర మార్పులు తీసుకువచ్చామన్నారు. మోడీ 11 ఏళ్ల పాలన నేపథ్యంలో విజయవాడలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ లేకపోతే మౌలిక వసతులు కానీ బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 4 సెక్టార్స్ వెల్ఫేర్ యాక్టివిటీలో 4 సెక్టార్స్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఈ 4 సెక్టార్స్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి
పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగల దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది, సమీప భవిష్యత్తులో భారతదేశము 5 ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం చేరుకుంటుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరుగుతున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, గతంలో దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే లబ్ధిదారులకు 15 రూపాయలే చేరుతా ఉన్నాయి. 85 రూపాయలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా 15 రూపాయలు కాదు, 100కు 100 రూపాయలు ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తిరుమలలో బాలకృష్ణ 65వ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నేతృత్వంలో వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు కొట్టారు. 6.5 కిలోల కర్పూరంతో గ్రాండ్ హారతి ఇచ్చారు. బాలయ్య సినిమాతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారని శ్రీధర్ వర్మ కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. We build an updates. Keep watching 4 Sides TV.